సునీత మిస్సింగ్ కేసు విషాదంతంగా ముగిసింది. ఈ నెల 29న సునీత అదృశ్యమైంది. పత్తి కూలికి అని వెళ్లి ఇంటికి ఆ బాలిక రానట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నెల 1న దోర్నాల పిఎస్ లో మిస్సింగ్ కేసు అయితే నమోదైంది. వారం రోజుల తర్వాత చింతల అగ్రహారంలోని తీగలేరు వాగులో విగత జీవిగా సునీత కనిపించినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా కూడా విలపిస్తూ ఉన్నారు. పత్తి కూలికి వెళ్లిన ఆ బాలికకేమైంది? వారం తర్వాత వాగులో శవమై కనిపించడం మనకేం జరిగింది? మరణానికి కారణాలేంటి? హత్యనా, ఆత్మహత్యనా? ప్రమాదవశాత్తు చనిపోయిందా? ప్రకాశం జిల్లాలోని దోర్నాల మండలం చింతల అగ్రహారంలోని తీగలేరులో బాలిక సునీత మరణం కలిచివేస్తోంది. త్రిపురాంతకం మండలం దూపాడు సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సునీత దసరా సెలవుల నిమిత్తం ఇటీవల ఇంటికొచ్చింది. ఈ క్రమంలో గత నెల 29న పత్తి కూలీకి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకెళ్లింది. కానీ ఎప్పటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా కూడా ఫలితం కనిపించలేదు. ఈ నెల 1న దోర్నాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసునైతే పోలీసులు నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆదివారం సాయంత్రం చింతల అగ్రహారం సమీపంలోని తీగలేరు వాగులో కుళ్లిపోయిన స్థితిలో సునీత మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. సునీత మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా విచారణ చేయనున్నట్లు కూడా ఎస్ఐ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం బాలిక మరణం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైందని కూడా చెప్పుకోవచ్చు. మన చింతలాగ్రహారం దగ్గర ఉన్న వాగులో మొదటగా ఒక గుర్తు తెలియని శవం ఉన్నదని గ్రామస్తులు మరియు మన పత్రికా విలేకరుల ద్వారా తెలియటంతో ముందుగా మేము సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క బాడీని పరిశీలించగా అది ఒక ఆడ శవమై ఉన్నది. దీనికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల వారిని అందరినీ పిలిపించి ఎవరు అనే దాని మీద విచారణ చేపట్టారు. అదే క్రమంలో ఈ నెల 1వ తారీఖున మన వద్ద ఒక గాల్ మిస్సింగ్ రిపోర్ట్ అయింది. కోలా శేఖర్ చింతలగ్రహారం సంబంధించి ఎస్సీపాలకి సంబంధించిన అతని యొక్క కూతురు తప్పిపోయిందనే దాని మీద ఇచ్చిన రిపోర్ట్ మీద మనం ఆ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 29వ తారీఖున ఇంట్లో నుంచి మధ్యాహ్నం టైంలో 2 గంటల టైంలో ఇంట్లో నుంచి పత్తి కూలీకి అని చెప్పి వెళ్ళిందని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళ ఇంట్లో. అది ఆమె ఏ విధంగా చనిపోయిందనే దాని మీద ప్రస్తుతానికి ఆ యొక్క బాడీని మనం మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తదుపరి దర్యాప్తులో రిమైనింగ్ విషయాలన్నీ తమరికి ముందు తెలియజేస్తాను.